విజయ్ తలపతి ఎప్పుడైతే సినిమాలు తీసుకుంటుండో అటు ఇటుగా ఒక సినిమాకి 300 కోట్లు ఇచ్చింది ఉంది, 200 కోట్లు, 150 కోట్లు మంచిగా ఆ లైఫ్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. కానీ మనోడు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయిందో తన్ని అష్ట దిగ్బంధనం 6-8 వైపుల నుండి తొక్కుదామని చూస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మీకు తెలుసు ఒక తొక్కిస్లాట్ అయితే జరిగింది. తొక్కిస్లాట్లో అటు ఇటు ఒక 40-50 మంది అయితే చనిపోయారు. అప్పుడు విజయ్ పార్టీ మీదైనా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. జనాలందరూ కూడా తన్ని చేసేసారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకో ఎగ్జాక్ట్ 4 నెలలు ఎన్నికలు అనుకుంటా ఇప్పుడు తన వైఫ్ అయితే డివోర్స్కి అయితే అప్లై చేసింది అనమాట. కానీ యాలిమోని కూడా డిమాండ్ అయితే గట్టిగా చేస్తుంది అనమాట. తనకు ఉన్నటువంటి ఆస్తులో సగం ఆస్తి నాకు రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. మంత్లీ కొన్ని కోట్లు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ కూడా తనైతే చేస్తుంది. కారణం ఏంటంటే విజయ్ చూసుకున్నట్లయితే ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఆ హీరోయిన్ త్రిషాని అని చెప్పి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట. సో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ అందుకే నాకు ఆయనతో విడాకులు కావాలి అని చెప్పి బాగా డిమాండ్స్ అయితే గట్టిగా వినపడుతున్నాయి అనమాట. సో ఇది 6 నెలలు ఎన్నికలు పెట్టుకొని ఇది ఎక్కడ దరిద్రం అన్న, ఎలా అయితే జనాలు నిన్ను ఎలా నమ్ముతారన్న అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా భయ్య తను తొక్కుదాం అని చెప్పి బాగా ట్రై చేస్తున్నారు. లేకపోతే ఎన్ని రోజులుగా లేనిది ఇవాళే సడన్గా ఆమె విడాకుల కోసం ఇది చేయటం, తన్ని బ్లేమ్ చేయాలని చూడటం ఏందని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీ కామెంట్ ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది కింద, క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.